పుస్తకాలు పట్టవలసిన విద్యార్థులు సెల్ ఫోన్లు టీవీలకు అతుక్కుపోతున్నారు. సమయానికి మించి ఎక్కువగా స్మార్ట్ ఫోన్ స్క్రీన్లకు అలవాటు పడుతున్నారు. పౌష్టికాహార లోపంతో చిన్నతనంలోనే దృష్టి లోపంతో బాధపడుతున్నారు స్టూడెంట్స్. ఇక తరగతి గదుల్లో బోర్డుపై రాస్తున్న పాఠాలను చూసేందుకు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాల దశలోనే దృష్టి లోపం నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక ఉమ్మడి వరంగల్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్లుగా గుర్తించారు డాక్టర్లు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్కూల్స్ లో విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. హన్మకొండ జిల్లాలో 807 పాఠశాలల్లో 107,934 మంది, వరంగల్ జిల్లాలో 959 స్కూళ్లలో 97,073 మంది, మహబూబాబాద్ జిల్లాలో 1,019 పాఠశాలల్లో 72,987 మంది విద్యార్థులు ఉన్నారు. జనగామ జిల్లాలో 593 స్కూళ్లలో 50,010 మంది స్టూడెంట్స్, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో 502 పాఠశాలల్లో 38,054 మంది, ములుగు జిల్లాలో 595 పాఠశాలల్లో 49,646 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో చాలా మంది కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లు ఎక్కువగా చూడడం వల్ల కంటి సమస్యలు వస్తున్నాయంటున్నారు డాక్టర్లు. పోషకాహారాలు తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ప్రభావం, ఎక్కువసేపు సెల్ ఫోన్, టీవీలు చూడడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల విద్యార్థులకు అనేక సమస్యలు వస్తున్నాయంటున్నారు. తల్లిదండ్రులు పిల్లలను అవుట్డోర్ ఆటలకు పంపించకపోవడంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయంటున్నారు. జనరల్ గా పిల్లలలో ఆహార లోపం వల్ల దృష్టి లోపం అనేది ఏర్పడుతుందండి. కానీ ఇప్పుడు జనరేషన్ లో పిల్లలు ఏం చేస్తున్నారంటే ఎక్కువసేపు లేట్ నైట్ మొబైల్ చూస్తున్నారు, టీవీ కూడా మిడ్ నైట్ వరకు చూస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి దృష్టి లోపం ఎక్కువైపోతుంది. దానివల్ల వాళ్ళు చదవడం కానీ రాయడం కానీ వాళ్ళకి సమస్యలుగా తయారవుతున్నాయి అన్నట్టు. లేట్ నైట్ ఉండడం వల్ల వాళ్ళు ఇన్ టైంలో తీసుకోకపోవడం ఒకటి, వాళ్ళు పాలు కానీ బాయిల్డ్ ఎగ్స్ కానీ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకోకపోవడం వల్ల దృష్టి లోపం రావడానికి అవకాశం ఉంది. పేరెంట్స్ కూడా పిల్లల విషయంలో కేర్ తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళు ఏం తింటున్నారు, ఎంతసేపు చదువుతున్నారు, మొబైల్ చూస్తున్నారా లేదా, టీవీ ఏం చూస్తున్నారు అనేది చూసుకోవాలి. తాము ఎక్కువగా సెల్ ఫోన్ చూడటం వల్ల తరగతి గదిలో బోర్డుపై ఉపాధ్యాయులు రాసే అక్షరాలు కనిపించడం లేదన్నారు విద్యార్థులు. దీంతో తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో కంటి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చామన్నారు స్టూడెంట్స్. సైట్ వల్ల అక్షరాలు అవుపడతలేవు, అవి కొంచెం మసక అవుపడుతున్నాయి. ఫోన్ చూడడం వల్ల, టీవీ చూడడం వల్ల అలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అలా వస్తాయి కదా. ఓన్లీ ఒక టీవీ చూస్తా అంతే. రోజు మార్నింగ్ ఫోన్ చూస్తా, ఆ టీవీ కూడా చూస్తా. అందుకే సైట్ వచ్చింది. ఆ సైట్ పోవాలని స్పెట్స్ పెట్టుకుంటారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు బాధ్యతగా ఉండాలన్నారు ఉపాధ్యాయులు. కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలకు సెల్ ఫోన్ ఇస్తున్నారని తెలిపారు. పిల్లలు నిరంతరం సెల్ ఫోన్, టీవీ చూడడం వల్ల తరగతి గదుల్లో కంటి చూపు మందగించి చదువుకోలేకపోతున్నారని చెప్పారు టీచర్స్. చిన్నపిల్లల్లో దృష్టి లోపాలు కామన్ గా ఉంటాయి. కాకపోతే పెద్దవాళ్ళకి వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఆ సమస్య ఉందని వాళ్ళకి తెలియదు, పెద్దవాళ్ళు కూడా గమనించుకోరు. అందుకని ఖచ్చితంగా చిన్నపిల్లలకి కనీసం ఒక 6 years వచ్చాక కనీసం వాళ్ళు పరీక్ష చేస్తే చెప్పగలిగినప్పుడు ఒక్కసారి స్క్రీనింగ్ లాగా ఖచ్చితంగా పరీక్ష చేయించాలి. అలాగే కనీసం సంవత్సరానికి ఒక్కసారి అన్నా దృష్టి లోపాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. స్కూల్ పిల్లలలో నార్మల్గా మనకి మయోపియా, హైపర్మెట్రోపియా అనేవి దృష్టి లోపాలు ఉంటాయన్నమాట. మెయిన్గా ఈ దృష్టి లోపాలతోనే ఎక్కువ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. పొరపాటున ఒకవేళ దెబ్బలు తాకితే కొన్ని సమస్యలు మళ్ళీ కార్నియా అంటే నల్లపాప రిలేటెడ్, కంటి నరం, రెటీనా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉండవచ్చు. కాబట్టి అవన్నీ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకోరు. కాబట్టి ఒక్కసారి కంటి సమస్య కోసం వస్తే కంటి డాక్టర్ వాటన్నిటిని చూసి వాళ్ళకి తగ్గట్టు అనుగుణంగా వాళ్ళకి అద్దాలు అవసరమా లేదా నరాల ప్రాసెస్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే నరం డాక్టర్కి, నల్లపాప ప్రాబ్లం ఉంటే నల్లపాప డాక్టర్కి పంపిస్తాము, రిఫర్ చేస్తాం హయ్యర్ సెంటర్స్కి. దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా దృష్టి రూపాలని మనం నివారించవచ్చు. దృష్టిలోపం ఉందని గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమికంగా విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామన్నారు డాక్టర్ మల్లారెడ్డి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు లక్షల మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. చాలా మందికి కంటి సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు గుర్తించామన్నారు డాక్టర్లు. 90% దృష్టిలోపం ఉంది. దృష్టిలోపం వాళ్ళకి రావడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు అంటే వాళ్ళకి మాల్ న్యూట్రిషన్ తోటి ప్రాబ్లం అది, ప్లస్ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ బయట తిరగకుండా మామూలుగా సెల్ ఫోన్లు అలాంటివి చూడడం, ఇలాంటి తోటి దృష్టిలోపం వచ్చింది వాళ్ళకి.
ఆ దృష్టి లోపాన్ని మేము గ్లాసెస్ తోటి కరెక్షన్ చేసి ఆ గ్లాసెస్ కూడా గవర్నమెంట్ 1-2 డేస్లో ప్రొవైడ్ చేస్తుంటుంది వాళ్ళకి. పిల్లలు దగ్గర చూపునే ఎక్కువ చూడడం మూలంగా కూడా ఎక్కువ మయోపియా వస్తుంది. ఇంకోటి సెల్ ఫోన్ చూడడం మూలంగా కూడా చాలా పిల్లలకి కంటి చూపు అనేది ప్రమాదంలో ఏర్పడుతుంది. కాబట్టి సెల్ ఫోన్ చూసిన పిల్లలకు ఎక్కువ మయోపియా వస్తుంది, అంటే దూరదృష్టి అనేది ఎక్కువ లోపాలు ఏర్పడుతున్నాయి. ఆహారంలో లోపాల మూలంగా కూడా వీళ్ళకు విటమిన్ ఏ లోపంలో కూడా రే చీకటి వాళ్ళు గుర్తిస్తున్నారు. రాత్రి అంతా బాగా కనబడుతుంది, పగలు కనబడుతుంది వాళ్ళకి. అట్లాగా విటమిన్ ఏ పోషక లోపాలతోటి ఉన్నారు పిల్లలు. అట్లాగనే ఇప్పుడు వచ్చినటువంటి సెల్ ఫోన్ మూలంగా స్క్రీన్కి అడిక్ట్ అయ్యి రొటీన్గా వచ్చేటువంటి మయోపియానే ఎక్కువ ఉన్నాయి. ఆ పిల్లలందరికీ ఈ కళ్ళజోడులు వాడడం మూలంగా వాళ్ళకు దృష్టి లోపాలను సవరించిన వారు అవుతారు. ప్రభుత్వం కంటి పరీక్షలు చేసి స్టూడెంట్స్ కి అవసరమైన కళ్లజోళ్లు ఇవ్వడంతో పాటు ఆపరేషన్లు చేయించాలంటున్నారు తల్లిదండ్రులు.